హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా తెలుగు టాక్స్. ఫ్యామిలీతో మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే వచ్చాము. సో మాకైతే 3.5 hours పట్టింది మా ఇంటి దగ్గర నుండి. ఇంకా మధ్యలో మా హస్బెండ్ కార్ ఎక్కడ ఆపలేదు, ఇంకా డైరెక్ట్గా వచ్చేసాము. మేడారం రీచ్ అయిన తర్వాతనే ఇంకా మేమైతే కార్లో నుండి దిగాము. అబ్బా, చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇంటి దగ్గర అంతేం అనిపించలేదు, కానీ ఒక్కొక్క ఊరికి వెదర్ చేంజ్ ఉంటుంది కదా. సో ఇంకా మేమైతే అదే అనుకున్నాము. మేమైతే రీచ్ అయ్యేసరికి ఇంకా నైట్ 10:30, 11:45 అలా అయింది. ఫస్ట్ జంపనవాగులో స్నానాలు చేసిన తర్వాతనే సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్ళాలి. సో ఇంకా అందరం డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసినాము. సో ఇక్కడ హాట్ వాటర్ గురించి అడిగాను అనమాట. ఒక బకెట్కి 50 రూపీస్ అంట. అసలు భలే అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కనే పెట్టారు. అంతా బిజినెస్ భలే చేస్తున్నారు అసలు నిజంగా. హాట్ వాటర్ ఇవి అంటే బకెట్కి ఎట్లా? ఓకే ఓకే, యూట్యూబ్లో వస్తుంది. జంపన్న వాగు చలి మాత్రం విపరీతంగా ఉంది. మా అనికేతేమో శాలువ కప్పుకున్నాడు, మా డాడీ శాలువ కప్పుకున్నాడు, మా వాళ్ళు ఏమో స్నానాలు చేస్తారు. లైటింగ్స్ భలే ఉన్నాయి నిజంగా. నీది అయిపోయిందా అమ్మా? స్నానం అయిపోయిందా? మేడారం జాతర అంతా లైటింగ్స్తో కలకల్లాడిపోతుంది. మేము వెళ్ళింది నైటే కానీ మాకు అసలు ఆ ఫీలింగే రాలేదు. అందరం 12 o'clock వరకు స్నానాలు చేసిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్దాం అనేసి అనుకున్నాము. అంటే 12 తర్వాత అయితే ఇంకా తెల్లవారైద్ది కదా, ఇంకా అట్లా అనుకున్నాం అందరం. అనికేత్కి వణుకు ఉడుతుంది అసలు నిజంగా. అందరైతే అసలు చల్లిళ్ళనే ఎట్లా చేస్తారో ఏందో. డే టైంలో వస్తే చాలా మంది ఉంటారు అనేసి మేమైతే ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. మరీ ఎక్కువ జనాలు ఉంటే పిల్లలతో కష్టం కదా, అందరూ తోస్తూ ఉంటారు. ఇక్కడ జంపన్న వాగు దగ్గరనే అయితే ఎక్కువ జనాలేం కనిపిస్తలేరు. చూడాలి ఇంకా అక్కడ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారో. మాకైతే దర్శనం అంతా బాగా జరగాలనేసి అనుకుంటున్నాము. వణుకు మాత్రం మామూలుగా లేదు. తన్మయ్య ఏమో చలి చలి అని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తానవు తన్మయ్య? డోంట్ క్రై. మా పిల్లలేమో ఏడుస్తున్నారు చల్లిళ్ళు స్నానం చేయనేసి. ఇంకా అక్కడ వేడి నీళ్ళు అమ్ముతున్నారు కదా, మేమైతే ఒక బకెట్ తీసుకున్నాము పిల్లల కోసము. అలా ఉందా? ఆ వేడి నీళ్ళలో జంపన్న వాగు నీళ్లు కూడా కలిపి పిల్లలిద్దరికైతే స్నానాలు చేపించాము. ఇంకా కొన్ని మిగిలాయి, నేను కూడా చేశాను. జంపన్న వాగులో అందరు స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ జంపన్న వాగు దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారు మా వాళ్ళు. యాక్చువల్గా జంపన్న వాగు దగ్గర నుండి సమ్మక్క సారక్క గద్దెలు చాలా దూరము. ఇంకా మేమైతే కార్ పార్కింగ్ ఒక దగ్గర చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. చాలా దూరమే ఉంది. చలి మాత్రం అబ్బా విపరీతంగా ఉంది అసలు. తడిసిన డ్రెస్ మీద స్వెటర్ వేసుకుంటే కూడా అసలు ఎంత ఘోరంగా ఉందో. వణుకు మాత్రం విపరీతంగా పుడుతుంది. ఇక్కడ సెక్యూరిటీ అయితే బాగుంది. మేడారం ఎంటర్ అవ్వగానే పోలీస్ వాళ్ళు అయితే చాలా ప్లేసెస్లో ఉన్నారు. అంటే మనకి ఏదైనా అడ్రస్ తెలియకపోతే వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. ప్రస్తుతానికి జనాలు అయితే ఎవరు పెద్దగా లేరు, అంత పెద్ద ఎక్కువ లేరు జనాలు. ఖాళీగా ఉన్నది. మేము ఇంటి దగ్గర నుండి ఫుడ్ తీసుకొచ్చాము. దర్శనం అంతా అయిపోయిన తర్వాత తిందామనేసి అనుకున్నాము. ఇంకా పిల్లలకి ఏమో ఆకలిస్తుంది, అది కావాలి ఇది కావాలి అనేసి అంటున్నారు. చలి తాగుతాను. చలి తాగుతా కూడా పైసలా? ఎంత? గంటకా ఎట్లా? 5 నిమిషాలకి 30. 10 నిమిషాలకి 6. మార్నింగ్ షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి అసలు. ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ 24 hours ఓపెన్ ఉంటాయి ఈ జాతర టైంలో. మొత్తానికి అయితే రీచ్ అయిపోతాను. మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడైతే అంబులెన్స్ ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి జాతరలో.
ఇంకా ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అసలు మేడారం కల్చరల్ సోల్ అది అసలు ఎంత బాగుందో. చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఈ స్కల్ప్చర్ అయితే అసలు ఎంత బాగుందో. నేను కూడా ఫొటోస్ దిగాను. ఇంకా ఇక్కడ దాకా వచ్చి ఫొటోస్ దిగకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దానికైతే దగ్గరికి వచ్చేసినాము ఇంకా అంతా. గద్దెలుగా జనాలు లోపల బాగానే ఉన్నారు. లైన్ కడతారు. గద్దెలు పటాదా
సమ్మక్క సారక్క మొక్కులు అయితే అయిపోయినాయి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అంటే ఎంత జనాలు ఉంటారో అనేసి అనుకున్నాం మేము. కాకపోతే మరీ ఎక్కువ ఏం లేరు, తక్కువ ఏం లేరు, నార్మల్గానే ఉన్నారు. ఇంకా మా దర్శనం అయిపోయి ఇంకా మేము బయటకు వచ్చే టైంకి ఇంకా చాలామంది అప్పుడే వస్తున్నారు. ఇంకా మార్నింగ్ టైం అవుతా ఉంది కదా, ఇంకా తెల్లవారుతూ ఉంది. ఇంకా ఆ టైంలోనే చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు. ఆన్లైన్లో ఇంకా మేమైతే సమ్మక్క సారక్క మొక్కులైతే తీర్చుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మౌనిక తెలుగు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.